బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబమని, అలాంటి కుటుంబంపై కేటీఆర్ మాట్లాడుతున్న తీరు అత్యంత అనుచితమని ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీపై అహంకారంతో అవమానకరంగా మాట్లాడటం రాజకీయ సంస్కృతికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని ఉరితీయాలంటూ బలుపుతో మాట్లాడటం హేయమైన రాజకీయ ఆలోచనలకు నిదర్శనమని తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీ సమావేశాల సమయంలో కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ నేతలు చర్చకు రాకుండా పారిపోతున్నారని బీర్ల ఐలయ్య ఆరోపించారు. అసెంబ్లీ వేదికను ప్రజల సమస్యల కోసం ఉపయోగించకుండా రాజకీయ డ్రామాలకు పరిమితం చేస్తున్నారని విమర్శించారు. రాజకీయంగా మాజీ సీఎం కేసీఆర్ పాత్ర పూర్తిగా ముగిసిందని, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దిక్కుతోచని స్థితిలో ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీతో తీవ్ర అంతర్గత కుమ్ములాటలు నడుస్తున్నాయని బీర్ల ఐలయ్య ఆరోపించారు. పార్టీ అధ్యక్ష పదవిని ఎవరు చేపట్టాలన్న అంశంపై హరీష్ రావు, కేటీఆర్ మధ్య బహిరంగంగానే పోటీ సాగుతుందని అన్నారు. ఈ అంతర్గత విభేదాలు ప్రజలకు ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నాయని, పార్టీ భవిష్యత్తుపై అనుమానాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. సోనియా గాంధీ దయ వల్లనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని, అదే కారణంగా కేటీఆర్కు మంత్రి పదవి దక్కిందని బీర్ల ఐలయ్య గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకత్వం సహకారం లేకపోతే బీఆర్ఎస్ ఈ స్థాయికి చేరేదే కాదని వ్యాఖ్యానించారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై, ఆమె చేసిన ఆరోపణలపై ముందుగా కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ తన మాటలను నియంత్రించుకుని మాట్లాడాలని హెచ్చరిస్తూ, రాహుల్ గాంధీ కుటుంబంపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు తగిన రీతిలో స్పందించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీర్ల ఐలయ్య హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర రాజకీయ వేడి పెరిగింది. రాబోయే రోజుల్లో ఈ విమర్శలు ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.